అప్డేట్స్ చూద్దాం. ఏపీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కీలక సమావేశాల నిర్వహణకు అధికార వైఎస్ఆర్సీపీ సిద్ధమైంది. పార్టీ క్యాడర్ను ఎన్నికలకు సన్నద్ధం చేయడమే లక్ష్యంగా సీఎం వైఎస్ జగన్ అధ్యక్షతన ఈ భేటీలు జరగనున్నాయి. సంక్రాంతి తర్వాతే వైఎస్ఆర్సీపీ కీలక సమావేశాలు నిర్వహించనుంది. ఇందులో భాగంగా జనవరి 25 నుంచి ఈ రీజనల్ క్యాడర్ సమావేశాలు మొదలు కానుండగా తొలి సమావేశానికి విశాఖ భీమిలి వేదిక కానుంది. ఎన్నికలు దగ్గర పడుతుండటంతో ఇప్పటికే వైఎస్ఆర్సీపీ పలు మార్పులతో కూడిన జాబితాలను సిద్ధం చేస్తూ వస్తోంది. ఈ క్రమంలో సంక్రాంతి తర్వాత కీలక సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించింది. రాష్ట్ర వ్యాప్తంగా సీఎం జగన్ అధ్యక్షతన ఏపీ వ్యాప్తంగా మొత్తం 5 ప్రాంతాల్లో క్యాడర్ సమావేశాలు జరగనున్నాయి. 4 నుంచి 6 జిల్లాలకు కలిపి ఒక క్యాడర్ సమావేశంగా నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. వైద్యారోగ్య శాఖపై తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి సీఎస్ జవహర్ రెడ్డి, మంత్రి విడుదల రజని, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. జగనన్న ఆరోగ్య సురక్ష ఫేజ్ 2 పై చర్చించారు. ఆరోగ్యశ్రీని ఎలా వినియోగించుకోవాలనే దానిపై ముమ్మరంగా ప్రచారం చేయాలని, జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో గుర్తించిన రోగులకు వైద్య చికిత్సలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సీఎం ఆదేశించారు. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి సకాలంలో మందులు పంపిణీ చేయాలని, ప్రతి ఇంటిని జల్లెడ పట్టి అవసరమైన వారికి క్యాంపుల ద్వారా వైద్య సేవలు అందించాలని సీఎం జగన్ సూచించారు. విద్యాశాఖపై క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ సమీక్షించారు. విద్యాశాఖలో అమలు చేస్తున్న పలు కార్యక్రమాల ప్రగతిని ముఖ్యమంత్రికి వివరించారు అధికారులు. ఐబీ విద్యా బోధనపై సీఎం సమీక్షించారు. వచ్చే విద్యా సంవత్సరంలో ఐబీ బోధనపై శిక్షణ కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించారు. విద్యాశాఖలో టీచర్లు సహా సిబ్బంది, అధికారులకు ఐబీ ప్రతినిధులు శిక్షణ ఇవ్వనున్నారు. టీచర్లు, ఎంఈఓలు, డీఈఓలు సహా సిబ్బంది అందరికీ శిక్షణ ఇవ్వనున్నారు. 2025-26 విద్యా సంవత్సరం నుంచి 1వ తరగతి నుంచి ఐబీ విద్యా బోధన కొనసాగనుంది. ప్రభుత్వ పాఠశాలల్లో ఫ్యూచర్ స్కిల్స్ లో ముందడుగుపైన సీఎం సమీక్షించారు. ప్రతి 3 పాఠశాలలకు ఫ్యూచర్ స్కిల్స్ పై ఒక నిపుణుడు ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. ధాన్యం రైతులకు సీఎం జగన్ సంక్రాంతి కానుక అందించారు. ధాన్యం సేకరణ నిధులు దాదాపు 2,006 కోట్ల రూపాయలను విడుదల చేశారు. దళారులు లేకుండా నేరుగా రైతుల ఖాతాల్లోకి నిధులను జమ చేశారు. 1,77,000 రైతుల ఖాతాల్లోకి నిధులను జమ చేశారు. ఇప్పటి వరకు 24.67 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ జరగగా 4,09,000 మంది రైతుల నుంచి ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసింది. రైతులకు మొత్తం 5,000 కోట్ల రూపాయల ధాన్యం డబ్బులను చెల్లించారు. 21 రోజులు దాటకుండానే రైతుల ఖాతాల్లో నిధులను జమ చేసినట్లు మంత్రి కారుమూరి నాగేశ్వరరావు తెలిపారు. ఈ సంక్రాంతి పండుగ వాళ్ళ ఇంట్లో వెల్లువలు నిండాలని చెప్పి ఈరోజు కొట్టడం జరిగింది. ఈరోజు వాళ్ళ అకౌంట్లో కూడా ఆల్రెడీ వెళ్ళిపోయి ఉంటాయి. టోటల్గా 2,600 కోట్లు కొట్టడం జరిగింది. ఇంకా ఎంత ఉన్నా సరే రైతులందరికీ కూడా డబ్బు వేయడానికి మా దగ్గర సిద్ధంగా ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. రైతులు ఎంత హ్యాపీగా నేను ఇంచేదంటే పాదయాత్ర చేశాను. పాదయాత్రలో ప్రతి రైతులు కూడా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక మాకు అన్ని గిట్టుబాటు ధర అందుతుంది. అంతకుముందు ఇష్టాచారంగా దళారీ ఉండి నీ బియ్యం ధాన్యం అలా ఉంది, ఇలా ఉంది, ఇంత కటింగ్ అంత కటింగ్ అని కటింగ్లు కోసేవారు. ఆ పరిస్థితి లేకుండా మాకు తడిసిన ధాన్యం, మొక్కలు మొలిసిన ధాన్యం కూడా ధాన్యం కొనిపించిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుద్దని చెప్పి ఆనందంతో చెప్పడం జరిగింది. చంద్రబాబు దొంగ ఓట్లను ఎలా చేర్చుకున్నది, ఎలా మేనేజ్ చేస్తున్నది ఆధారాలతో సహా ఈసీకి వివరించామన్నారు ఎంపీ విజయసాయిరెడ్డి. రాజకీయ పార్టీల్లో విమర్శలు, ప్రతి విమర్శలు సహజమన్నారు. పార్టీ అధినేతను ఎవరైనా వ్యక్తిగతంగా విమర్శిస్తే పార్టీలో ఉన్న ఏ వ్యక్తి అయినా స్పందించాల్సిన బాధ్యత ఉందన్నారు. ఏ పార్టీ అయినా విమర్శలు మాత్రమే చేయమంటామన్నారు. వైఎస్ఆర్సీపీలో బాలినేనికి ఎప్పుడూ ప్రత్యేక స్థానం ఉంటుందన్నారు. ఇప్పటికీ 3 జాబితాలు ప్రకటించామని, 4వది త్వరలోనే ఉంటుందన్నారు విజయసాయిరెడ్డి. భారతదేశ ఎన్నికల కమిషన్కి చాలా వివరంగా తెలుగుదేశం పార్టీ ఎలా దొంగ ఓట్లను నమోదు చేస్తుంది, ఎలా గత చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉండగా 14 సంవత్సరాల్లో ఏ విధంగా ఎన్నికల ఓటర్ల లిస్టుని మ్యానిపులేట్ చేసిందన్న విషయాన్ని రుజువులతో కూడా, ఆధారాలతో కూడా ఎన్నికల కమిషన్కి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సబ్మిట్ చేయడం జరిగింది.
నారా లోకేష్ పై సెటైర్లు వేశారు మంత్రి రోజా. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నేషనల్ యూత్ డే సెలబ్రేషన్స్ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి యువతను ఉద్దేశించి ప్రసంగించారు. లోకేష్ మాదిరిగా మందలో ఒక్కరిగా ఉండకూడదని, సీఎం జగన్ మాదిరిగా వందలో ఒక్కరిగా ఉండాలన్నారు. అలా ఉంటేనే సక్సెస్ అవుతారని యువతకు స్ఫూర్తి నింపారు మంత్రి రోజా. విద్యార్థులందరూ కూడా సక్సెస్ కావాలి అంటే, అందుకు మోటివేషన్ పొందాలి అంటే వివేకానంద గారు చెప్పిన మాటల్ని నిరంతరం గుర్తు చేసుకోవాలి. అందులో నాకెప్పుడు గుర్తుండేది ఏంటంటే, మందలో ఒకరిగా కాదు, వందలో ఒకరిగా ఉండాలి. ఎలా ఉండాలి? మందలో ఒకరిగా ఉంటే మందలగిరికి పోతారు. ఎవరో తెలుసు కదా, పప్పు. వందలో ఒకరిగా ఉండాలంటే జగనన్న లాగా అందరికీ ఇన్స్పిరేషన్గా సక్సెస్ఫుల్గా ఉంటారు. చంద్రబాబు దళితులను చులకనగా చూడటం మానుకోవాలన్నారు మంత్రి ఆదిమూలపు సురేష్. వైఎస్ఆర్సీపీ కొండేపి అభ్యర్థిగా తనను ప్రకటించడంపై చంద్రబాబు కామెంట్ చేయడాన్ని తప్పుపట్టారు. దళితులు చంద్రబాబుకు చెత్తగా కనిపిస్తున్నారంటూ మండిపడ్డారు ఆదిమూలపు. గతంలో కూడా దళితులుగా పుట్టాలని ఎవరైనా ఇష్టపడతారా అంటూ వ్యాఖ్యానించారని, ఆ తప్పుడు మాటలకు ఇప్పటికీ క్షమాపణ చెప్పలేదని, మళ్లీ దళితులపై చులకనగా మాట్లాడుతున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు ఆదిమూలపు సురేష్. చిన్న చూపు దళిత నియోజకవర్గాలంటే ఏదిలే ఏముందిలే ఎరైతే వాళ్ళే పడుంటారు, ఎవరో పెట్టిన కాళ్ళ కింద పడుంటారు అని చెప్పి ఒక్క నీచమైనటువంటి సంస్కృతి. మరి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఒకసారి ఆలోచన చేయండి. దళితులుగా ఎప్పుడు ఆయనకు ఆలోచన విధానం అదే కదా, దళితులుగా ఎవరైనా పుట్టాలనుకుంటారని చెప్పి ఎప్పుడు ఆ మాటకు క్షమాపణ చెప్పాలని ఎన్నిసార్లు అడిగినా కూడా దాటవేసి మరి ఉండే ఒక నాయకుడు చంద్రబాబు నాయుడు గారి ఆలోచన అంతకనే ఏముంటది, దళితులను పట్టుకొని